ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోబు 22వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మంచి యోచన ఏదైనా అది దేవుని చేత స్థిరపరచబడుతుంది, సఫలము చేయబడుతుంది. మన కోరికలన్నీ సిద్ధింపచేసి మన ఆలోచనలన్నీ కూడా సఫలం చేసే దేవుడు ఆయన. మన పట్ల కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఈరోజు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు స్థిరపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితాల్లో నెరవేర్చే దేవుడు. చిన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిని కలుగు చేసే దేవుడు. మన పరిస్థితులు మార్చే దేవుడు. మన జీవితాల్లో మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామో ఆ శ్రేష్టమైన ఆలోచనలన్నీ కూడా దేవుడు అమలు చేసే దేవుడు, సఫలం చేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు. దేవుని వైపు మనం చూసేవారంగా మనం ఉండాలి. విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో సమస్తాన్ని కూడా మనం పొందుకుంటాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చే దేవుడు. మీ హృదయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎటువంటి వాంఛలు కలిగి ఉన్నారు, ఎటువంటి ఆశలు కలిగి ఉన్నారు, అవన్నీ కూడా తీర్చే దేవుడు. మన పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఈరోజు అద్భుతమైన వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చగల సమర్థుడని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో దేవుని ద్వారా సమస్తము కూడా మనకు అనుగ్రహింపబడతాయి. నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన జీవితాల్లో ఉన్న ఆలోచనలన్నీ కూడా, యోచనలన్నీ కూడా, వాంఛలన్నీ కూడా ఆయన స్థిరపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు. అవన్నీ కూడా మన జీవితంలో జరిగించే దేవుడు కనుక విశ్వాసంతో దేవుని మీద ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ వాగ్దానాల యొక్క ఫలాలన్నీ కూడా పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు స్థిరపరిచి మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేము దేనినైతే యోచన చేస్తున్నాము దేవా, అది స్థిరపరుస్తని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఖచ్చితంగా మా జీవితాల్లో అది నెరవేర్చే దేవుడవు కనుక దేవా, ఈరోజు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలం చేయండి. వారి వ్యాపారంలో అభివృద్ధి కలుగు చేయండి. వారి యొక్క బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచనలన్నీ కూడా నువ్వు దేవా సఫలం చేయండి. ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రొమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకి తోడయ్యుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.